తెలంగాణ రాష్ట్రంలో ఇదెక్కడి న్యాయం? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన 10 మంది ఎమ్మెల్యేస్కేమో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 3 నెలల సమయం అనేది ఇస్తుంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేస్ పిటిషన్ వేసిరో ఈ పిటిషన్ వేసిన వాళ్ళకు మాత్రము 3 రోజులు మాత్రమే తెలంగాణ స్పీకర్ గారు సమయం అనేది ఇస్తున్నారు. ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే స్పీకర్ గారు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేస్ పార్టీ మారిరో వీళ్ళందరికీ నోటీసులు పంపించారు. నోటీసులు పంపించిన తర్వాత వాటికి రిప్లేస్ అనేది వచ్చినాయి. ఈ రిప్లేస్ వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిరో ఈ ఎమ్మెల్యేస్కు ఈ రిప్లేస్ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ అభ్యంతరాలను 3 రోజుల్లో మాత్రమే తెలియజేయాలని చెప్పి స్పీకర్ గారు అయితే టైం అయితే పెట్టిరు. ఆ అభ్యంతరాలను కూడా ఏ విధంగా తెలియజేయాలని చెప్పారు అంటే పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, పెన్ డ్రైవ్లో ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి మొత్తం పంపించాలని 3 రోజుల టైం అయితే ఇచ్చారు. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేస్ పార్టీ మారిరో వీళ్ళకు మాత్రం 3 నెలల సమయం ఇస్తారు. ఎవరైతే పిటిషన్ వేసిరో వీళ్ళకు మాత్రం 3 రోజుల సమయం మాత్రమే ఇస్తారా? ఇదెక్కడ న్యాయం? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.